హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితి క్రిస్తి హోమ్. ఇవాల్టి మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బట్ ఈ చికెన్ బిర్యానీ సంథింగ్ స్పెషల్ అన్నమాట. ఇలా చేసుకున్నామంటే ఎవరికైనా నచ్చి తీరాల్సిందే. ఇది ఎందుకు స్పెషల్ అంటే బయట నుండి తెచ్చే మసాలా పౌడర్స్ కన్నా మన ఇంట్లోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా పచ్చి మసాలాని చేసి ఈ చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటున్నాం కనుక ఈ చికెన్ అనేది మంచి మాయిస్ట్గా గ్రేవీ వచ్చేలా పక్కా కొలతలో చేసుకుంటున్నాం. చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. నాన్ వెజ్ తినేవాళ్ళు డెఫినెట్లీగా ఈ రెసిపీని ట్రై చేయండి. మరి దీనికోసం ఇప్పుడు ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక అరకిలో చికెన్ని తీసుకున్నాను. ఇలా వాష్ చేసి తీసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 6 or 7 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనాని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్లా అయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఏం చేస్తామంటే మనం చికెన్ని వాష్ చేసి తీసుకున్నాం కదండి, అందులోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 tablespoon యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలాని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, ఇంకా ఇందులోకి కారంని కూడా యాడ్ చేసుకోవాలి. 1 tablespoon, 1/2 tablespoon పసుపు, ఒక నిమ్మకాయని ఇలా ఒక చెక్కని తీసుకొని ఇలా ఇందులోని నిమ్మరసాన్ని పిండుకోవాలి. అలాగే చిక్కటి పెరుగు ఉంటే యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ పలుచగా ఉన్న పెరుగుని నేను యూజ్ చేసుకున్నాను, మా ఇంట్లో తయారు చేసుకున్నది. ఇలా మొత్తం పెరుగుని కూడా యాడ్ చేసుకున్నాక ఇందులోకి బాగా ఒకసారి కలుపుకోవాలి. నాకు స్పూన్తో కన్వీనియంట్గా లేదని నేను ఇలా చేయితో బాగా కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటిని మూతను పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి 1 glass రైస్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని తీసుకున్నామంటే చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఇందులోకి 2 glass వాటర్ని యాడ్ చేసుకొని బాగా 2 times వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఇందులోకి మనం 1 glass రైస్ని తీసుకున్నాం కదండి, 2 glass వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి గరం మసాలాస్ని యాడ్ చేసుకోవాలి. 1 tablespoon జీరా, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క చిన్నది, ఒక బ్లాక్ ఎలాచి, అలాగే లవంగాలు 3-4, ఒక చిన్న ఎలాచి 1, మిరియాలు, ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి. మసాలాస్ని యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది పూర్తిగా ఆప్షనల్. ఇలా చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీని పెట్టుకోవాలి. అందులోకి 2 tablespoon గీని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గీని యాడ్ చేసుకున్నామంటే మనకు బిర్యానీ పొడి పొడిగా చాలా మంచిగా వస్తుంది. ఇందులోకి మీడియం సైజ్ ఒక ఆనియన్ని ఇలా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే ఆయిల్లోకి మళ్ళీ కొంచెం గరం మసాలాస్ని యాడ్ చేసుకోవాలి. రైస్లో యాడ్ చేసుకున్నట్టు ఇలా అన్ని మసాలాస్ని ఇలానే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇది లైట్గా ఫ్రై అవ్వాలి. ఇలా లైట్గా ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్నాం కదండి, 1 hour పాటు నానబెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకొని అలా కొంచెంసేపు ఉంచుకున్నాక రెండో వైపు కూడా ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమి వేయకుండా ఇలానే ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇలా మూతను పెట్టుకొని
5 మినిట్స్ అయ్యాక మూత తీసి చూసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. కొంచెం వేసుకొని కొంచెం ఉంచుకోవాలి, మొత్తాన్ని యాడ్ చేసుకోవద్దు. ఇలా ఆనియన్స్ని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి చికెన్ బాగా ఉడికి దగ్గర పడేవారు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మన నానబెట్టుకున్న రైస్ని స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా రైస్ ఉడికింది. ఇలా ఇరిస్తేనే మనకి అడ్డంగా ముక్కలయ్యేలా ఇలా రావాలి. మొత్తం పూర్తిగా 100% ఉడికించుకోవద్దు, 60% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికాక ఇప్పుడు చికెన్ని కూడా ఉడికిందో లేదో చూద్దాం. చికెన్ కూడా ఉడికి బాగా దగ్గర పడింది. మంచి జ్యూసీగా మనకి మంచి కలర్తో చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని మనం తయారు చేసుకున్న రైస్ని కూడా ఇందులోకి ఇలా ఒక లేయర్గా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీనిపైన కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం ఇందులోకి ఒక సఫ్రన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. వీటిపైన మళ్ళీ రైస్ని ఇంకో లేయర్లా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీనిపైన ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని దీనిపైన ఒక 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. దీనిపైన కూడా మన కుంకుమ పువ్వు వాటర్ ఉంటుంది కదండి, అది ఉంటే అది వేసుకోవచ్చు. లేకపోతే కెరడా వాటర్ ఉంటుంది కదండి, దాన్నైనా ఇలా వేసుకొని దీనిపైన కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని మనం రైస్ని చేసుకున్న గంజి ఉంటుంది కదండి, వాటిపైన వేసుకొని ఇలా మూతని పెట్టుకొని ఏదైనా పిండితో అయినా సరే మూతని ఇలా కవర్ చేసుకోవచ్చు. బటర్ పేపర్స్ ఏమైనా అల్యూమినియం పేపర్స్ అయినా పెట్టి చేసుకోవచ్చు. నేను ఇలా క్లాత్ని పెట్టి బయటికి ఆవిరిపోకుండా ఇలా దానిపైన మూతని పెట్టుకుంటున్నాను. చపాతీ ముద్ద ఉంటుంది కదండి, వాటిని తీసి కూడా చుట్టు పెట్టి వాటిపైన మూత పెట్టుకోవచ్చు. నేను ఇలా క్లాత్ పెట్టి చేసుకున్నాను. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఎలా కుక్ చేసుకుందాం. టెన్ మినిట్స్ ఇలా అయ్యాక ఇప్పుడు మూతను తీసి చూసుకుందాం. మనకి మంచి స్మెల్తో మంచి కలర్ఫుల్గా మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా మంచి కలర్ఫుల్గా మనకి చికెన్ దమ్ బిర్యానీ జ్యూసీగా రెడీ అయిపోయింది. ఇలా మా ఇంట్లో వాళ్ళు కూడా తిని సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉందని చాలా అన్నారు. ఇంకా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.